ఎప్పటి నుంచో ఉంది అది మీడియాలో. కాకపోతే ఇదిగోండి వినండి చూడండి అని చెప్పి నేను వచ్చి ప్లే చేశాను. సో అది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆడియో రికార్డింగ్ మాత్రమే. అది ఏదో ఆవిడ వీడియో రికార్డింగో ఆవిడ అశ్లీలమైన ఇదో కాదు. అది ఒక కామన్ కాల్, ఒక ఆఫీస్ బాయ్తో మాట్లాడుతున్న కాల్. ఇలాంటి ఏదైనా సరే ఆడియో కాల్సే బేసికల్లీ. నేను ఈ లావణ్య లాగా చీప్గా ఆడపిల్లలందరినీ రోడ్డు మీద పడేసి వాళ్ళ న్యూడ్స్ అవన్నీ కూడా మీడియాకి అందరికీ పాంప్లెట్లు పంచినట్టు పనిచేసి ఇంత దరిద్రం చేసిన వాళ్ళ మీద ఏ చర్యలు లేవు. నిజాన్ని అది కూడా ఎటువంటి ఇది కాకుండా ఓన్లీ ఆడియో రూపంలో నేను ప్రశ్నిస్తున్నాను. దానికోసం ఏదో రకంగా కేసులు పెట్టి ఇరికించాలి. అందులోనూ నా మీద పెట్టింది ఎక్కడ కేసు? నార్సింగి పిఎస్లో. అక్కడ ఆ రోజున సృష్టి వర్మతో పాటు లావణ్య కూడా కూర్చొని ఇద్దరు కాలు మీద కాలు వేసుకొని ఈవిడ కుక్క పిల్లని కూడా ఎత్తుకొని మాట్లాడుకుంటూ కేసు పెట్టారట. సో వాళ్ళకి నడుస్తుంది అక్కడ, అంతే కదా. ఓపెన్ గా మాట్లాడుతున్నారన్న. మనం ఆల్రెడీ చూసాం కదా, ఒక ఆఫీసర్ తో మాట్లాడుతూ నేను గోడ దూకి రానా, నాకు గలీజ్ దాన్ని నేను రక్కుతా బరుకుతా ఏదో మాట్లాడుతుంది. ఒక రికార్డింగ్ బయట అది ఉందనే విషయమే ఆయన అక్కడి నుంచి ట్రాన్స్ఫర్ అవడం ఇవన్నీ కూడా మనం చూసాం. సో బేసికల్లీ ఈ ఆఫీసర్లతోటి ఇంకెంతమందితో అది చెప్తుందామె, నేను కాప్స్ని ఉంచుకున్నట్టే మిమ్మల్ని కూడా ఉంచుకుంటానే ఎవరినో రిపోర్టర్స్. ఇప్పుడు రిపోర్టర్స్ కూడా ఉంచుకుంది కొంతమందిని. వాళ్ళందరూ కూడా కొంతమందిని ఉంచుకుంది అంటున్నారు. ఆవిడ అదే కదా చెప్తోంది, కాప్స్ ఉంచుకున్నట్టే నేను కూడా ఉంచుకుంటాను అంటుంది కదా. సో ఉంచుకుంటాను అంటుంది, బట్ ఉంచుకున్నా అంటలేదు. అదే అంటున్నా. దానికి సంబంధించిన ఫేవర్ మీరు మీడియాలో చూడొచ్చు. ఇప్పుడు శేఖర్ భాషని చంపించేద్దాం అని చెప్పి కుట్ర. లావణ్య, లక్ష్మి పడాల, చింటూ వీళ్ళందరూ మాట్లాడుకున్న ఆడియో కాల్. దాంట్లో వాళ్ళ తమ్ముడు కూడా ఎలా కార్తీక్ అనేవాడు కూడా ఉన్నాడు రెడీగా చంపేయడానికి. ఇవన్నీ మాట్లాడుకున్న ఆడియో కాల్ ఉంది. ఇది ఎక్కడనే ఎందుకు మెయిన్ స్ట్రీమ్లో ఎక్కడ రాలేదు? ఒక మనిషిని చంపేస్తాం అనే దాని గురించి ఎక్కడ డిస్కషన్ అనేది ఉండదు. అంటే ఇప్పుడు మీడియా అనేవాడు అన్బయాస్డ్గా రెండు పక్కల, ఇప్పుడు ఆవిడ ఒక కంప్లైంట్ పెట్టినప్పుడు ఆవిడ తరపున మాట్లాడితే అవతల వాళ్ళకి కూడా మాట్లాడాలి కదా. ఇప్పుడు పెద్ద పెద్ద ఛానల్స్ లైక్ పేర్లు ఎందుకులేండి, శాటిలైట్ ఛానల్స్, వాళ్ళందరూ కూడా ఓన్లీ ఆవిడ మాత్రమే మనిషి, ఆవిడ మాట్లాడిందే మనం వెయ్యాలి. ఆవిడ ఏమంటది, శేఖర్ భాష మస్తాన్ సైకిల్స్ నన్ను ఇరికించడానికి ప్రయత్నించారు, ఇదిగోండి కాల్ రికార్డింగ్ నేను ఎక్కడ, నీకు ఇన్ఫర్మేషన్ తెలిస్తే చెప్పు అంట. నేను వాడేమంటాడు, లేకపోయినా నేను పెడతానని ఎక్కడో అంటాడు. దానికి నేను పెట్టును పెట్టద్దు అనో ఏమి చెప్పింది కూడా ఏముండదు. దాన్ని తీసుకొచ్చి కుట్ర 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 వేయండి 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 పెరికించాలి. మరి వాళ్ళతో ఆ రిలేషన్ ఉందప్పటే కదా వాళ్ళంతా ఇదిగా మోసుకెళ్తున్నారు ఆవిడని. ఆవిడ ఏమంటది, కాప్స్ ఉంచుకున్నట్టే నిన్ను కూడా ఉంచుకున్నాను, మరి ఉంచుకుందేమో వాళ్ళని. అందుకనే నాకు మాట్లాడే అవకాశం ఏమైనా ఇచ్చారా? ఇప్పుడు నేను యూట్యూబ్ ఛానల్స్లోనే మాట్లాడుతున్నాను తప్ప ఒక పెద్ద శాటిలైట్ ఛానల్ ఏదన్నా పిలిచి శేఖర్ మీ వర్షన్ ఏంటి, ఆ అమ్మాయి మీ మీద నిందేసింది కదా, వాళ్ళు వేసుకుంటారు. ఏది ఒక కామాంధుడు క్రూరుడు ఆ మస్తాన్ సాయి తీసిన వీడియోస్ ఇవన్నీ కూడా దాంట్లో కూడా నన్ను కూడా, అంటే ఆ ఫొటోస్ నా ఫొటోస్ కూడా ఎక్కడో చోట వేసేసి నన్ను దాంట్లో కలిపేసే ప్రయత్నం అనమాట. ఒక్క మాట అంటే ఒక 45 రోజులు చెంచల్ కూడా జైల్లో ఉండొచ్చిన ఆవిడ ఇప్పుడు ఏమన్నా దేశ సేవ చేసిందా? కనీసం ఏమైనా ఉద్యోగం చేస్తా? ఏమీ లేదు. బ్లాక్మెయిలింగ్ కేసులు ఉన్నాయి, ఎక్స్ట్రాషన్ కేసులు ఉన్నాయి, ఇన్ని కేసుల మధ్యలో ఉన్నాయి. ఈవెంట్ని కూర్చోబెట్టి గంటలు ఇంటర్వ్యూలు చేస్తారు, ఇది చేసుకుంటారు. ఆవిడ ఒక మనిషి మీద నిందేసినప్పుడు అడగాలి కదా నన్ను వచ్చి, మీ వర్షన్ ఏంటి శేఖర్ భాష అని ఒక్క ఛానల్ అడిగిందా? అక్కడే మీరు చూడొచ్చు క్లియర్ కట్ బయాస్నెస్, బయాస్డ్, వెరీ బయాస్డ్. అంటే టైం ఇస్తలేరు కూడా అనుకోవచ్చు కదా. నీకే టైం ఇచ్చాను, వాళ్ళు అడిగితే ఎందుకు టైం ఇవ్వను? అంటే శాటిలైట్ ఛానల్స్ పట్టించుకుంటలేదు, శేఖర్ భాష వర్షన్ వింటలేదు అసలు. క్లియర్ కట్గా మరి ఆవిడ డబ్బులు కమ్ముడిపోయారా, లేకపోతే ఆవిడ చెప్పినట్టుగా మీడియా కాప్స్ ఉంచుకున్నట్టుగా వాళ్ళని కూడా ఉంచుకుంటుందా? మరి దేనివల్ల వాళ్ళు అవతల వాళ్ళ వర్షన్, మీరు అన్బయాస్డ్ ఛానల్, మేము ఇరు పక్షాలు వింటాం, రెండు పక్షాల వాళ్ళకి వినిపిస్తాం, ఇదే కదా మీరు చెప్పుకునేది. మరి ఎక్కడ శేఖర్ భాష వర్షన్, ఎక్కడ మీ ఛానల్లో శేఖర్ భాష కనబడ్డాడు? మీకు ఒక విషయం చెప్పనా, లిటరల్లీ నేను చేసిన ఇంటర్వ్యూ కూడా డిలీట్ చేశారు వాళ్ళు. ఓకే, నిజాలు ఎక్కడ బయటకు వస్తాయని చెప్పి. ఏ ఛానల్ అది? ఒక ప్రముఖ ఛానల్, శాటిలైట్ ఛానల్. మీ ఇంటర్వ్యూ? నా ఇంటర్వ్యూ ఆ నెక్స్ట్ రోజు నుంచి కనబడదు. అదేంటి 5 నిమిషాలు వచ్చింది ఆ ఇంటర్వ్యూ, తర్వాత కనబడలేదు. అంటే ఆ రేంజ్లో పోలీసుల్ని, రిపోర్టర్ని ఉంచుకోవడమో, లేకపోతే ఆవిడ చెప్తున్నాడు, ఆవిడ ఏమందంటే కాప్స్ని ఉంచుకున్నట్టుగా మిమ్మల్ని కూడా ఉంచుకుంటాను. అలా మరి ఏం చేసిందో తెలియదు, ఆవిడ మోచేతి కింద నీళ్ళు తాగుతున్నారో తెలియదు. ఎందుకు ఆవిడ నా మీద నిందేసినప్పుడు నాకు నిందని ఎక్స్ప్లెయిన్ చేసుకునే అవకాశం మీరు ఎందుకు ఇవ్వరు? ఆవిడ 800 మంది అంది ఆ రోజున, తర్వాత 600 మంది అన్నారు, 300 మంది అన్నారు, ఒక తెవతో 900 మంది అంటారు దారిలో. కట్ చేస్తే ఈవిడొచ్చి తర్వాత ఫైనల్గా 44 మంది అంది. ఇప్పుడు పోలీస్ రిపోర్టర్లో 6 మంది. ఇవాళ ఇదే పెద్ద పెద్ద ఛానల్స్ పోలీస్ రిపోర్ట్ తీసుకొని
6 మంది అని చెప్తున్నారు కదా చాలా క్లియర్ కట్గా. అవును. మరి ఎంత డ్యామేజ్ చేశారు వీళ్ళు. ఉమ్. లావణ్య ఏం చెప్తే అది తీసుకొచ్చి మోసుకొని అక్కడ అందరికీ వినిపించారు. ఉమ్. ఇవాళ నిజం తెలిసేటప్పటికి ఒక్కడు మాట్లాడు, ఉమ్. తప్పైందండి క్షమించండి ఉమ్. మేము తప్పేసాము ఆవిడ మాటలు నమ్మి. అసలు ఇవన్నీ కాదు, 800 600 కాదు, 6 మంది అయినా సరే వీళ్ళ అమ్మాయిల బతుకుల్ని రోడ్డుకి ఇచ్చి వాళ్ళందరినీ పాంప్లెట్లు పంచినట్టు పనిచేసింది ఆ వీడియోలు. ఉమ్. వాళ్ళ జీవితాలు ఏం కావాలి? ఎక్కడో పెళ్లి చేసుకుని సంవత్సరాలు చేసుకుంటున్నారు, వేరే దేశాల్లో పెళ్లిపోయి ఎప్పుడో ఫోటోలు ఇవన్నీ ఉమ్. తీసుకొచ్చి అలా ఇచ్చేస్తే. అంటే మీరేమో వాళ్ళ జీవితం ఏం కావాలని చెప్పి మీరు చెప్తున్నారు. లావణ్య వర్షం చూసుకుంటే ఇంకెంతమందో నాశనం అవుతున్న ఆడపిల్ల జీవితాలను కాపాడినా నేను అని చెప్పి ఎక్కడ లావణ్య అంటుంది. ఎక్కడా ఉమ్. ఒక్క ఆడపిల్ల రావాలి కదా. అవును మస్తాన్ సాయి నన్ను మోసం చేశాడు, మస్తాన్ సాయి నన్ను ఇది చేశాడు అని చెప్పి రావాలి కదా. ఉమ్. మరి మస్తాన్ సాయి బాధితులు అని చెప్తున్న ఈవిడే మమ్మల్ని బాధించిందని చెప్పి వాళ్ళు చెప్తున్నారు. మస్తాన్ సాయి బాధితులని వాళ్ళని రక్షించేసే వీళ్ళని రక్షించే చెప్పా నువ్వు రక్షించడం అంటే నువ్వే కదా నన్ను టార్చర్ చేసిందని చెప్పి వాళ్ళు అంటున్నారు. ఉమ్. ఆ స్వాతి కావచ్చు, ప్రీతి కావచ్చు, ఇంకొక అమ్మాయి మొన్న రీసెంట్గా పేర్లు బయటగా చెప్పుకోకుండా వీళ్ళందరూ కూడా 4 అమ్మాయిలు క్లియర్ కట్. అందులో 2 అమ్మాయిలు కేసులు పెట్టారు. లావణ్య మమ్మల్ని బ్లాక్మెయిల్ చేస్తుంది ఇవ్వండి వీడియోస్ అన్ని పెట్టుకొని అని చెప్పి. లిటరల్ కళ్ళ ముందు కనబడుతున్నాయి కదా. కానీ అవి ఎక్కడ కూడా ఈ పెద్ద ఛానల్స్ బయట పెట్టవు. ఎందుకంటే మోచేతి చేతి కింద నీళ్ళు తాగుతున్నారా లేకపోతే ఉంచుకుందో తెలియదు. లిటరల్లీ ఆ ప్రీతి గోళ ఎందుకు వినపడదండి? ప్రీతి కనుమరుగైపోయింది, ప్రీతి లేదు అని చెప్పి అంటున్నారు. మరి కనుమరుగైపోవడం ఏంటండి బాబు? అమ్మాయి బాగానే ఉంది, ఏదో ఆపరేషన్ కోసం వెళ్ళింది అంటున్నారు కొంతమంది. ప్రీతి ఎక్కడికో వెళ్ళిపోయింది, ప్రీతి కనిపిస్తలేదు అని చెప్పి కూడా అంటున్నారు. మరి అంటే 24 గంటలు ఈవిడలాగా బయటకు వచ్చి పోరాడే ఇది ఉండదు. సో నేను ఒక్కనే గట్టిగా వినిపిస్తున్నాను ఇవన్నీ కూడా. కానీ చాలా క్లియర్ కట్గా ఇప్పుడు ఒక పెడలర్కి ఇంత మైలేజ్ కూర్చోబెట్టి ఆవిడ ఇంటర్వ్యూలు తీసుకోవడము, ఆవిడ ఏం చెప్తే అది హెడ్లైన్స్లో రావడము, ఆవిడ వేసే నిందే నిజం. అంటే 45 రోజులు పెడలర్గా చెంచల్గూడ జైల్లో ఉండొచ్చిన మహిళ నన్ను మోసం చేస్తున్నాడు అని రాస్తాడు మీద కేసు పెడితే కేసు అవుతుంది, మస్తాన్ సాయి మీద కేసు పెడితే కేసు అవుతుంది. నన్ను చంపేశాడంటే ఈవిడ కేసు హిస్టరీ ఆల్రెడీ 7 8 ఎఫ్ఐఆర్లు ఉన్నాయి. ఈవిడ అయినా వెళ్ళి కేసులు పెట్టగలుగుతుంది, వాళ్ళు ఎఫ్ఐఆర్లు చేస్తూనే ఉంటారు. అండ్ ఆవిడ ఏం చెప్తే అదే మహా నిజం అనుకున్నట్టుగా అసలు ఆవిడ పాత హిస్టరీని కూడా బయట పెట్టరు. ఇదే మీడియా ఛానల్స్ ఒకప్పుడు లావణ్య 45 రోజులు చెంచల్గూడ జైల్లో ఉండొచ్చింది, జల్సాలకు అలవాటు పడి 300కి గోవాలో కొని అమ్ముతుందని ఇవన్నీ చెప్పారు కదా. అదే మీడియా ఛానల్స్ ఎందుకు ఇప్పుడు నిజస్వరూపాన్ని బయట పెట్టలేకపోతున్నారు? లిటరలీ అమ్ముడుపోయాయి. ఎందుకు? వేరే వర్షన్. సరే పోనీ మీకు ఆవిడ మీద సింపతి ఉందనుకుందాం, జనాల ఇప్పుడు ప్రపంచమంతా ఛీ అని ఊస్తున్నా కూడా ఇట్లా తుడుచుకొని లావణ్య కన్నీళ్లు కార్చింది, లావణ్య క్షమించమని అడిగింది అంటే ఆవిడని జాకీలేసి లేపుతున్నారనమాట. నేను తప్పని ఒప్పుకున్నాను కదా, ఇంకా నన్ను తప్పుని ఒప్పుకుంటే ఒప్పుకుని జైలు పో, నువ్వు చేసిన తప్పులు నువ్వు బ్లాక్మెయిల్ చేసావు, తప్పుడు కేసులు పెట్టావు, తప్పుడు కేసులు పెట్టేసి ఇవాళ వాళ్ళు చెప్పారని పెట్టాను వీళ్ళు చెప్పారని పెట్టా అంటే ఎవరు చెప్పారని పెట్టినా నీ వల్ల ఒకళ్ళు సఫర్ అయ్యారు కదా. రాజుతారు నీ వల్ల క్షమించి నేను ఆ అమ్మాయి ఎవరో చెప్పిందని పెట్టాను అంటే ఆ అమ్మాయి పెంట తినమందంటే నువ్వు తింటావా? రాజుతారు ఎప్పుడు దొంగ అని చెప్పలే, ఎప్పుడు రాజుతారు గురించి నేను నెగిటివ్ చెప్పలేదు. సో రాజుతారు నా దగ్గరికి రా అని చెప్పి నేను రిక్వెస్ట్ చేసిన తప్ప రాజుతారు ఏ రోజు పిచ్చోడు రాజుతారు కుక్క పిల్ల నువ్వు రమ్మంటే రావాలి పొమ్మంటే పోవాలండి దానికి కాదు కదా. నువ్వు పెంచుకున్న కుక్క పిల్లే నీ దగ్గరకు వస్తుందో రాదో లేదు. మనిషి అతనికి ఇష్టం ఉంటే వస్తాడు, లేకపోతే లేదు. కేసులు పెట్టి బలవంతంగా రప్పించుకోవడం ఏంటి? బ్లాక్మెయిల్. దిస్ ఈస్ బ్లాక్మెయిల్ కదా, లిటరలీ బ్లాక్మెయిలింగ్. రాకపోతే కేసులు పెడతా, కేసులు పెట్టి రప్పించుకుంటా. సో ఈ